ఇంకొంతమంది అయితే ఇందులో పోటీలు పడతా ఉంటారు. ఒకాయన ఒక నిమిషం పాటు సౌండ్ చేసుకు కగ్గితే, ఇంకొక ఆయన 2 నిమిషాలు చేస్తాడు. అంటే ఏంది, ఎంత పెద్దగా సౌండ్‌లు చేస్తూ, నోట్లో వేళ్ళు పెట్టి, పసరంతా తీస్తే, అంత బాగా మనం శుభ్రంగా ఉన్నట్టు, పక్క వాళ్ళకంటే అంత బాగా శుభ్రంగా కడుక్కున్నట్టు, అలా ఫీల్ అయ్యే వాళ్ళని కూడా నేను చూశాను. పక్కింటాయన ఇంతసేపు చేస్తాడు సార్, నేను అంతకంటే ఎక్కువ 5 నిమిషాలు చేస్తాను సార్ అంటారు. దయచేసి అలా చేయకండి. అది అనారోగ్య హేతువు. చాలామంది ఇది తెలియక ఇది మంచి ప్రక్రియ అని అపోహపడుతుంటారు. ఎప్పుడు వాంతులు చేయాలి? వాంతులు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే మనం తిన్నటువంటి ఫుడ్ ఎంతకు డైజెస్ట్ కాదో, అన్ని రకరకాలైనటువంటి కాక్టెయిల్ ఫుడ్స్ అన్నీ, అదే రోజు స్వీట్సు, అదే రోజు ఆల్కహాలు, అదే రోజు అది ఇది ఎన్ని రకాలు మనం తిన్న తర్వాత వాళ్ళల్లో గనక షుగరు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్లకు తిన్నది తిన్నట్టే పెట్టెలో పెట్టినట్లే ఉంటుంది. అలాంటి వాళ్లకు ఆటోమేటిక్గా వాంతి వస్తూనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగి దాన్ని ఎంతైతే క్లీన్ చేసుకుంటే అంత మంచిది. అప్పుడు మీకు అసలు డైజెస్ట్ కాని ఫుడ్ ఇంత పడుతుంది అప్పుడు మీకు. అది కరెక్ట్. అప్పుడు మనకు పొట్టలో ఉపశమనం అనేది విపరీతంగా వచ్చి కొంతమంది నిద్రపోతారు. నైట్ పూటలు లేచి కక్కిన తర్వాత కానీ వాళ్ళకు నిద్ర పట్టదు. సో ఇట్లాంటి కేసులు ఉంటాయి. నేను చెప్పేది ఆరోగ్యవంతులు, ఏ జబ్బు లేని వాళ్ళు, పొద్దున్నే లేచి సంవత్సరాల తరబడి నోట్లో వేళ్ళేసి కక్కే వాళ్ళ కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చెప్తున్నాను.